హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? ఓకేనండి. నిన్న మిడ్ నైట్ జరిగిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ఓకేనండి. నిన్న ప్రేరణ గారు అయితే ఆమె వెళ్ళిన తర్వాత కూర్చుని భలే మాట్లాడుకుంటున్నారు అని అంటుందండి వాళ్ళతో, ఆ స్టాఫ్తో. ఎందుకంటే ఆమె వెళ్ళిన తర్వాత, అంటే ఆ సోనియా గారు వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేరు, ఇప్పుడు అందరూ కూర్చుని భలే మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా అమ్మాయి చెప్పిందండి. నెక్స్ట్ అలాగే మన బిగ్ బాస్ గారు రూమ్లో ఉన్న వాళ్ళని ఎవరో అనర్హులో చెప్పమన్నారు. మన సీత గారు అయితే మన మణికంఠ గారి పేరు చెప్పారు, అనర్హులు అని మన మణికంఠ గారి పేరు చెప్పారు. అయితే మణికంఠ గారు కొంచెం హట్ అయ్యారండి. కానీ ఆ సీత గారు బాధపడతారని ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం ఓదార్చారు. సీత గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు బంగారం రా, నేనేమనుకోను, అలాగా నువ్వు బంగారం రా, నేను ఫీల్ అవ్వను అని చెప్పారు ఆయన. కానీ మనసులో ఫీలింగ్స్ ఉంటాయి ఎవరికైనా. అలాగే నిన్న ఆ బాల్ టాస్క్లోని మన ఆదిత్య గారు, నబీల్ గారు వెళ్ళారండి. వెళ్తే ఆ టాస్క్లో మన నబీల్ అయితే ఓడిపోయారండి. మన ఆదిత్య గారు అయితే సూపర్గా ఆడి బాల్ టాస్క్లో విన్ అయ్యారండి. అలాగే ఈ శక్తి కాన్లోంచి మీరు అనర్హులెవరో డిసైడ్ చేయండి అని మన బిగ్ బాస్ గారు చెప్పారండి. అలాగే వీళ్ళు ఏం చేశారంటే అనర్హులని సీత గారిని డిసైడ్ చేశారండి. అనిల్ బిగ్ బాస్తో చెప్పాడు, సీత అనర్హులు బిగ్ బాస్ అని. అలాగే సీత అయితే ఏడుస్తూ ఒక టాస్క్ కూడా ఆడలేదు అని, అన్ఫిట్ అని ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పిందండి. అలాగే యష్మి ప్రేరణ స్టేటస్ ప్లాన్లో ఉన్నారని, స్టేటస్ ప్లాన్ ప్రకారంగా వెళ్తున్నారని మన ఆదిత్య గారు అయితే అన్నారండి. నేను వెళ్ళిపోతే, ఆదిత్య గారు అయితే నేను వెళ్ళిపోతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని ఆదిత్య గారు అయితే నబీల్తో అన్నారండి. ప్రేరణ అంటుంది, ఆమె వెళ్ళిన తర్వాత అందరూ కూర్చుని భలే మాట్లాడుకుంటున్నారు అని అంటుందండి ఆ స్టాఫ్ మెంబర్స్తో. ఎందుకంటే ఆమె అంటే మన సోనియా గారు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా బాగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అన్నట్లుగా ఆమె చెప్తుందండి. అలాగే యష్మి నిఖిల్తో, వాడు ముందు అంటే మణికంఠ గారు, వాడు ముందు నేను ఏడ్చి యష్మి నిఖిల్తో, వాడు ముందు అంటే మణికంఠ అండి, నేను ఓడిపోతే బాత్రూంలో పోయి ఏడ్చేదాన్ని అంటుందండి. అంటే వాడు ముందంటే ఆయన ఎలాగో మణికంఠ గారు కానీ నెగ్గితే, ఆవిడ ముందు నేను బాత్రూంలో పోయి ఏడ్చేదాన్ని వాడు నెగ్గితే అన్నట్లుగా అమ్మాయి మాట్లాడిందండి. ఆయన పాపం ఆ టాస్క్లో అయితే గెలవలేదు. ఓకేనండి, నిన్న నైట్ జరిగిన మిడ్ నైట్ విషయాలండి ఇవి. నెక్స్ట్ టుమారో మనం మాట్లాడుకుందాము. ఓకేనండి.